ఇట్లా ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ప్రచారంకి వస్తురా? ప్రచారం వస్తున్నారు. ఇట్లా ఏ పార్టీ వైపు చూస్తున్నారు? ప్రజలు ఏమనుకుంటారు? ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తగ్గ ఫోర్ ఉన్నది కదా, ఇటు అనుకుంటారు. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నవీన్ యాదవ్. ఎందుకు బీఆర్ఎస్ గతంలో మాగంటి గోపినాథ్ ఉన్నాయి కదా, అంటే పనులు జరిగినాయా? ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలి. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలి. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన, ఎట్లా అనిపిస్తావు? మంచిగా అంటే నవీన్ యాదవ్ తెలుసా? తెలుసా మీకు? తెలుసు. మన ఇల్లు ఇక్కడే పక్కనే. మన ఫోన్ చేస్తే వస్తుంది, మాట్లాడతారు, హెల్ప్ చేస్తారు, చూస్తారు, మాకి వచ్చి చూస్తారు, అడుగుతారు. మేము కూడా పోయి మాట్లాడతారు. ఇంటికి పోయి రా లోపల రా చెప్పు అని చెప్తారు. మాకు కూడా ఇంటికి పోతే మంచిగా ప్రేమ సార్. మంచిగా కుటుంబాన్ని రౌడీ అని అదని అంటారు కదా, అది ఏం లేదు. అన్ని వేస్ట్ అది. అవును, అన్ని వేస్ట్ మాటలు. అది దానికి వాళ్ళకి పరిశ్రమ చేయాలి, వాళ్ళ పైన రావద్దు అని చేస్తున్నాం. బీజేపీ అంత మనకి ఐడియా లేదు. అది మనకి నవీన్ యాదవ్ ఉంది. देखो साहब, वोट डालो बोले 3 नंबर को। हमारे गरीबों को थोड़ा बहुत कुछ देना है, नहीं देना बोलो। हम तो 3 नंबर बताए, 3 नंबर डालेंगे हम लोग। कौन है 3 नंबर? कौन है 3 नंबर में? कौन है वो? कौन है कि अपने को पता है नहीं। 3 नंबर को मारो को बताने को। नवीन यादव मालूम है? नवीन यादव, मागंटी गोपीनाथ, मागंटी सुनीता। वो तेरे को नहीं आता, समझा कि बोलो आप। कांग्रेस पार्टी, रेवंत रेड्डी। कांग्रेस बराबर मानते हम लोग। केसीआर को मानते हो। कौन जीतेगा इधर? कौन जीतेगा? हमारी जबान से हम कैसा बोलेंगे बोलो। क्या पार्टी जीतेगा? हमारी पार्टी क्या है, ये शादी मुबारक को थोड़ा पैसे दे रहे, उससे तो हम हमदर्दी खरीद करेंगे। ये तो पक्का वायदा है अपना। अब हम पहले बोल सकते हम लोग, नहीं उसे ऊपर करेंगे मेरे भाई। ज़्यादा कनेक्शन नहीं दे सकते हम। ज़्यादा कनेक्शन दे तो अल्लाह का मंजूर देना पड़ता है, तो ऊपर करेंगे। अपनी पार्टी को अपने हिसाब से क्या वोट डालेंगे, पब्लिक के ऊपर की बात रहेगी। हम तो डालेंगे। और हमारे देश में थोड़ा बहुत मदद करना। खाली 3 नंबर दारू बड़े जाओ बड़े तो होता है क्या बोलो। हमारी हालत कैसी है क्या नहीं, मुट्ठी थोड़ा बहुत देना अच्छा रहता है। देखिए इंशाल्लाह बहुत बुरी बात है, जो भी अल्लाह में देंगे हमारे हो जाएगा समझ। బాబా ఎట్లా ఉంది జూబ్లీస్ లో బై ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి, ఎటువైపు ఇప్పుడు ప్రచారం కూడా రేపటితో ముగియబోతుంది, ఎట్లా ఉంది ఇక్కడ? అన్ని బాగా ఉన్నాయి, రెండు కాంపిటీషన్ ఉన్నాయి. ఏవేవే? బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు తగ్గ ఫోర్ ఉన్నాడు. ఎవరైతే మంచిగా అనిపిస్తుంది ఇవాళ అన్న? ఇప్పుడు 10 సంవత్సరం అయింది, ఎవరు వచ్చి ఏం చేయలేదు. అదే రోడ్ అట్లానే ఉన్నాయి, ఇదే రోడ్ ఇట్లానే ఉన్నాయి, చేసేది ఉన్నాయి. చూసి మా ఓట్ల పోలింగ్ బూత్లా వచ్చి చూసి ఇస్తాం అంతే. అంటే ఇప్పుడు కేసీఆర్ పరిపాలన మాగంటి గోపీనాథ్ ఉన్నాయి, ఎప్పుడు వచ్చి ఆయన వస్తున్నాడు పోతున్నాడు, ఏం చేయలేదు రోడ్. అది పాత జనార్దన్ రెడ్డి వేసేదే రోడ్ ఇది, అప్పుడు తక్క ఇంకా రోడ్ వేయలేదు మా బస్తీలో. రాజశేఖర్ రెడ్డి వేసినప్పుడు ఎవరు వేయలేదు. రాజశేఖర్ రెడ్డి 100 రూపాయలకి 40 ఓటింగ్ చేసి వాళ్ళు ఇచ్చినారు, ఎవరికి చూసి ఇస్తాము. అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ ఉన్నాడు, అటు మాగంటి సునీత ఉంది, ఇటు లంకాల దీపక్ రెడ్డి ఉన్నారు. అంటే వీళ్ళు ముగ్గురు ఇట్లా ఎవరు ఎమ్మెల్యే అయితే ఇక్కడ డెవలప్మెంట్ అవుతుంది, ఇక్కడ పనులు అవుతాయి అని అనుకుంటారు. ఎవరు చేస్తే ఎవరు వస్తే పని చేస్తా అంటున్నారు. ఎవరికి చూసి అలా మాకు చూసి ఇస్తాం ఓటు. ఎవరికి చెప్పరు. వచ్చినప్పుడు పోలింగ్ బూత్ లో పోయినప్పుడు ఏం ఇచ్చేది మెజారిటీ నడుస్తూనే ఉన్నాయన్న. మెజారిటీ రెండు కాంపిటీషన్ ఉన్నాయి. ఇప్పుడు ఏం జనాలు ఉన్నారు, ఎట్లా వస్తారు తెలీదు. తెలుస్తా ఎక్కడ పార్టీ అయితే తెలీదు. అది ఏమవుతుందో మాకు తెలియదు.